స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళే, కానీ ఆయన అభిమానులు కోట్లల్లో ఉంటారు. ఆ కోట్లల్లో నా ముందు ఉన్న వ్యక్తి ప్రత్యేకం. జూనియర్ పవన్ కళ్యాణ్గా తనకంటూ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని జనాల హృదయాల్లో ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. మరి ఆయన మన ముందున్నారు, వెంటనే పలకరించేద్దాం. నేను అసలు ఆగలేకపోతున్నాను. సార్ హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నమస్తే. నాకు మాటలు రావట్లేదు సార్ మిమ్మల్ని చూస్తుంటే. అది ఆ సాంగ్ వచ్చేసింది, లైక్ ఖుషి సినిమాలో వెనకాల బ్యాక్గ్రౌండ్ వస్తుంది చూసారా, నా మైండ్ లో మొత్తం ఒళ్ళంతా అదే వస్తుంది ఆ సాంగ్. సో వెరీ హ్యాపీ సార్ టు సీ యూ హియర్. సేమ్ హియర్. నా రెండు కళ్ళు చాలట్లేదు సార్. ఏమో యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా నేను అలా ఫీల్ అవుతున్నారో, చూసే వాళ్ళు కూడా అలాగే ఫీల్ అవుతారో తెలియదు, కానీ ఐ వాజ్ లిటరలీ హ్యాపీ విత్ మై ఐస్ నౌ ఎట్ ప్రెసెంట్. ఈ యొక్క ఎలక్షన్స్ తర్వాత ఫ్రీ అయిపోయారు మొత్తానికి. ఇన్ని డేస్ తర్వాత మాకు ఛాన్స్ దొరికింది మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి. ఎట్ ప్రెసెంట్ ఈ యొక్క సెలబ్రేషన్స్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారంటే ఏం చెప్తారు? 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ తెచ్చింది. తర్వాత తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరచబోతుంది. అన్నీ అయిపోయాయి. దాని వెనుక మా యొక్క ఎక్సైట్మెంట్ కొన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. అంటే ఇది నా ఒక్క స్వరం కాదు, చాలామంది జనాల స్వరం. ఆయన్ని చంద్రబాబు నాయుడు గారిని కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని ఒక ముఖ్యమైన స్థాయిలో చూడాలనుకోవడం. కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారు నేను అనే మాట కోసం కొన్ని వేల గుండెలు ఎదురు చూస్తూ ఉన్నాయి. సో అలాంటి సందర్భం ఎప్పుడు వస్తుందో అని చూసాం. మొన్న 12వ తారీఖున ఐ గెస్ ప్రమాణ స్వీకారం జరిగింది. ఆయన ఆ మాట కోసం నైట్ అంతా వెయిట్ చేస్తూ ఉన్నాం. ఆ మాట ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు స్టేజ్ మీదకి వస్తారు, ఎప్పుడు మాట్లాడతారు. ఆ విజువల్స్ అన్ని బాహుబలిలో ప్రభాస్ గారు చెప్పిన విజువల్స్ అన్ని మైండ్లోకి వచ్చేస్తున్నాయి. మహేంద్ర బాహుబలి నేను అనే మాట వస్తూ ఉంటే ఒక పక్క మా అధ్యక్షులు వారు మాట్లాడుతూ ఉంటే ఎట్లా ఉంటుంది, కొన్నిదెల పవన్ కళ్యాణ్ నేను అంటే కొన్నిదెల పవన్ కళ్యాణ్ నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని ఒక రకమైన బాడీలో ఒక రకమైన వైబ్రేషన్స్ వస్తూ ఉన్నాయి. ఏమంటాం, ఏంటి సార్ అసలు టీవీలు చూసి హారతలు ఇవ్వడం, అబ్బబ్బబ్బా, అసలు ఆ వైబ్రేషన్సే వేరు సార్. రియల్లీ ఆయనకున్న ఎనర్జీ అంతేనండి. మనిషిలో ఒక తెలియని అతీతమైన ఒక శక్తి ఉంటుంది ఆయనలో. జనాల్ని అంటే ఎప్పుడైతే మనిషి అంటే ఇలాంటి చెడు అభిప్రాయాలు లేకుండా ఎప్పుడైతే ఒక మంచి కోణంలో ఆలోచించగలుగుతారో డెఫినెట్గా ప్రకృతి వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. వాళ్ళ మంచితనమే మనుషులకి దగ్గరైపోతూ ఉంటారు. ఒక మనిషి వెనుక ఇన్ని కోట్ల మంది ఎలా నిలబడుతున్నారు అని అంటే ఏం చెప్పగలం అని అంటే ఆయన ఒక స్వచ్ఛమైన మనసు. లేకపోతే మనిషి దైవం మనిషి రూపాయని అంటాం కదా, అట్లా అన్ని క్వాలిటీస్ అన్ని ఆయనలో ఇంబైబ్ అయిపోయి ఉన్నాయి. మాట్లాడితే ఒక సముద్రం ఉప్పెనలాగా జనం కదిలిపోతూ ఉంటారు. ఆయన చేయతే ఒక సముద్రాన్ని ఆపగలంత శక్తివంతంగా అయిపోయారు ఆయన. అసలు ప్రచారం చేసే టైంలో తెలియలేదు, కానీ ఆయన యొక్క స్పీచెస్ ఎప్పుడైతే ఆయన గెలిచారు అన్న తర్వాత ప్రతి ఒక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పేది ఒకటే ఒక్క మాట, అధాపాతాళానికి తొక్కేస్తానని ఒక డైలాగ్ ఉంది చూసారా. ప్రతి పవన్ కళ్యాణ్ ఫ్యాను ఎక్కడున్నా సరే ఇక 2 రోజులు ఇప్పటికీ ఇక మారుమోగుతూనే ఉంది సార్ ఆ డైలాగ్. జగన్ గుర్తుపెట్టుకో, అధాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు. అంటే ఆ వైబ్రేషన్ చూడండి, అంటే ప్రిడిక్ట్ చేయగలడు అంటే ఏం చేస్తానో చేయగలను నమ్మాలి. ముఖ్యం ఆయన చేసే ప్రతి పనిని నమ్ముతూనే ఉన్నారు. ఆయన నేను రాబోయే రోజుల్లో ఇది జరుగుతుంది, అది ఆయన అంత సంకల్ప బలం అన్నమాట, విల్ పవర్ అంటే ఆయనలో ఉన్న బలమైన సంకల్ప బలం. రాష్ట్రం మారుతుంది, మారడానికి ఆయన వేసుకున్న స్ట్రాటజీ అవన్నీ కూడా ఆయనకు ఒక వ్యూహాత్మకంగా వెళ్ళిపోయారు. ఒక నమ్మకం ఉంది ఆయనకి. అది అంటాం కదా, మనం ఎప్పుడైతే అనుకుంటే ఏదైనా సాధించగలం అనేది, దానికి తోడు మన విల్ పవర్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంతగా
మనం అనుకునే జరిగిపోతాయి కూడా, దానికి ప్రకృతి కూడా సహకరిస్తుంది అంటాం కదా. దీనిలో ఉన్న స్పిరిచువాలిటీ లేకపోతే యాజ్ ఏ గుడ్ హ్యూమన్గా ఇవన్నీ శక్తులన్నీ ఏకమైపోయాయి. ప్రకృతి కూడా ఆయన తట్టుకోలేకపోయింది ఆయన విజయాన్ని. అంటే అంత విస్తృతమైన మెజారిటీ, ఐ థింక్ హైయెస్ట్ మెజారిటీతో గెలవడం 100% స్ట్రైక్ అది ఎవరికి సాధ్యపడుతుంది చెప్పండి. ఇప్పుడు ఆ అంత తర్వాత లేడీస్ అనిపిస్తుంది ఎందుకు 21 తీసుకున్నామా అని అనిపించే ఉంటదేమో అని అనుకుంటున్నాను. కానీ కరెక్ట్. అవును, ఆయన ఒకటి అనుకునే ఉంటారు. డెఫినెట్గా. అంటే చాలా విషయాలు కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. ఏంటి అని అంటే, నాకు తెలిసినంత మటుకు ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా కళ్యాణ్ సార్ యొక్క ఫస్ట్ విజన్ ఏంటంటే గ్రామ స్థాయిలో నుంచి క్షేత్రస్థాయిలో నుంచి ఒక మంచి నాయకుల్ని తయారు చేయాలి. వాళ్ళు డబ్బుతో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు, ఒక టీం కావాలి, ఒక మంచి సమర్థత కలిగిన నాయకులు కావాలి. అలాంటి నాయకులు వస్తే రేపొద్దున భావితరాల వారికి ఒక ఇన్స్పిరేషన్గా ఉంటారు. ఒక ఏమంటుంది, జనరేషన్ డెవలప్ అయిపోతుంది, స్టేట్ డెవలప్ అయిపోతుంది. ఇలాంటి విజన్తో ఆయన వచ్చినప్పుడు ఒక స్థాయికి వచ్చేసరికి కేవలం రాజకీయాల్లో ఒక లీడర్షిప్ క్వాలిటీస్తో పాటు ఎంతో కొంత ఫినాన్షియల్ సోర్స్ కూడా అవసరం ఉంది. దాంట్లో మిగతా ఇప్పుడు నిలబడ్డ 21 మంది ఫినాన్షియల్గా ఎంతో కొంత ఎస్టాబ్లిష్ చేసుకున్న వాళ్ళు. తర్వాత మిగతా నాయకులు ఎవరైతే పోరాడారు లీడర్షిప్ కావాలని, వాళ్ళల్లో ఆర్థికంగా ఎంతో కొంత బలహీనంగా ఉన్న వాళ్ళే కనిపించారు. ఇప్పుడు ఇకపోతే సో ఒకసారి అందరినీ యాక్సెప్ట్ చేసి నిలబెట్టేస్తే ఓటమి మనల్ని చాలా హర్ట్ చేస్తుంది అక్కడ. అంటే సమర్థత కలిగిన వ్యక్తుల్ని మనం ఎంచుకోవాలి, కానీ ఎంచుకోవడం కూడా ఒక ప్రైమరీ ఎలిమెంట్ ఇక్కడ. ఆయన 21 మంది ఎందుకు, ఓకే వీళ్ళలో ఉన్న క్వాలిటీస్ ఏంటి, జనాల్లో ఉన్న ఆదరణ ఏంటి, తర్వాత వీళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ ఏంటి, ప్రజల్లో వీళ్ళు ఎంత మమైక్యం అయి పనిచేయగలరు, ఇలాంటివన్నీ ఆయన 1కి 100 సార్లు ఆలోచించిన తర్వాత ఫైనల్గా ఆయన ఇంకా ఉన్నారు చాలామంది. ఇన్ఫ్యాక్ట్ చాలా వర్క్ చేసి సీటు దొరకలేదు బాధపడిన అలిగిన వాళ్ళు ఉన్నారు. కానీ ఏంటంటే ప్రతిసారి కూడా సమన్యాయం కొన్ని సందర్భాల్లో జరగకపోవచ్చు. దానివల్ల ఇప్పుడు ఒక సంస్థకి దాని యొక్క సంస్థ మనుగడ ముఖ్యంగానే ఎంప్లాయీస్ ఉండొచ్చు, వెళ్ళిపోతూ ఉంటారు కదా. అట్లా ఒక పార్టీని అనేక సిద్ధాంతాలతో పెట్టి ఇంతమందిని లీడ్ చేయడం చాలా కష్టం. కొంతమందికి ఇవ్వగలుగుతాం, కొంతమందికి ఇవ్వలేము. అలాగని అంటే మనం చూసాం, ఇట్లాంటి అలకల్ని మనం చూసాం కదా. ఇప్పుడు మీరు ప్రచార కార్యక్రమాల్లో చాలా చాలా బాగా ఆయనతో పాటు తిరగడం, సపరేట్గా మీరు వెళ్ళి ప్రసంగాలు ఇవ్వడం చాలా చేశారు. చాలా రోజులు మేము చూసాం మీ ప్రసంగాలు అంటే మీ ప్రచారాలు కూడా. సో అలా వెళ్ళినప్పుడు మీకు ఎవరైనా తారసపడ్డారా ఇలాంటి మంత్రులు కానీ, మాకు సీట్ ఇవ్వలేదు ఏం చేద్దామని మీ దగ్గర? లేదండి, డెఫినెట్గా అలాంటి సందర్భాలు రాలేదు. ఎందుకు వస్తుంటే వాళ్ళకి ఆయన చాలా క్లారిటీగా కొన్ని విషయాలు చెప్పగలిగారు. ఇది మనం పార్టీకి ఉన్న అజెండా. సో కొంతమందికి అంటే ఒక ఉమ్మడి లక్ష్యంతో పనిచేస్తున్నప్పుడు డెఫినెట్గా ఎంతో కొంత మిగతా వాళ్ళు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అంటే నాకు ఆ విషయాన్ని టు ఇలిస్ట్రేట్ ఎలా చెప్పాలనిపిస్తుంది, ఒక రోడ్డు వేసేటప్పుడు చాలా మొక్కలన్నీ పోతాయి, చిన్న చిన్న పురుగులు చనిపోతాయి, కానీ ప్రైమరీగా రోడ్డు పడి 10 మందికి ఉపయోగపడుతుంది అనుకుంటాం కదా. అట్లాగే ఈయన కూడా సందర్భంలో కొంతమంది బయటికి వెళ్ళిపోయారు, కానీ పార్టీ మనుగడే ముఖ్యం. వాళ్ళు కూడా ఆయన ఇప్పటికీ కూడా నాకు గెలిచిన తర్వాత కూడా ఎప్పుడు వాళ్ళ గురించి తప్పుడుగా మాట్లాడలేదు. మీరు వెళ్ళిపోయారు, నేను అయినప్పటికీ మీరు ఎప్పుడు కూడా బాగుండాలని కోరుకున్నానటువంటి ఒకే ఒక అంటే ట్రూ లీడర్గా మాట్లాడటంతో పాటు ఒక మంచి హ్యుమానిటేరియన్ గ్రౌండ్లో కూడా ఆయన ఆలోచించగలిగారు. విమర్శించలేదు వాళ్ళని. మీరు విమర్శించినంత మాత్రాన ఆయన నేను చెడ్డ అయిపోయినా ఆయన ఎప్పుడు చెప్పలేదు. మీరు వదిలేశారు కానీ నేను వదలలేదు మిమ్మల్ని, మీరు బాగుండాలి మీరు అని ఆయన కోరుకున్నాడు. సో అలాంటి వ్యక్తులు ఉన్నారు కదా. సో పవన్ కళ్యాణ్ అంటే 4 పెళ్ళిళ్ళు 2 విడాకులు.
ఇట్లాంటి విమర్శలు ఆయన చాలా ఎదుర్కొన్నారు. నన్ను ఏం చేయలేవు, నువ్వు కనీసం అసెంబ్లీ గేట్ కూడా నిన్ను తాకని అన్న వాళ్ళకి దాన్ని తన్నుకుంటూ ఇప్పుడు డిప్యూటీ సీఎంగా రేపొద్దున ఆయన స్వీకరిస్తున్నారు, ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. సో ఎట్లా ఉందంటే ఈ ఫీల్ యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నాకే కాదు మీకు అందరికీ కూడా, రాబోయే తరానికి రాబోయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మంచి జరుగుతుంది అనే భావంతో ఉన్నారు. సో యాజ్ ఏ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆయన రేపు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కాబట్టి, సో ఈజ్ దట్ ద రైట్ పోస్ట్ అని మీరు అనుకుంటున్నారా, లేదా హోమ్ తీసుకుంటే బెటర్ ఏమో అని మీరు ఫీల్ అవుతున్నారు? అబ్సల్యూట్లీ ఫైన్ క్వశ్చన్ అడిగారు. నాకు మనసులో చాలా సందర్భాలు చెప్దాం అనుకున్నాను. అంటే కళ్యాణ్ సార్ మనస్తత్వం ఎప్పుడు కూడా అంటే శాంతి భద్రతలు అంతా బాగుండాలి, ఉమెన్ ప్రొటెక్షన్ ఉండాలి, తర్వాత పర్యావరణం, తర్వాత అందుకే దాంట్లో భాగంగా అటవీ సంపద కానివ్వండి, ప్రజల యొక్క బాగోగులు ఎక్కువ. ఎస్పెషల్లీ అంటే మన రాష్ట్రం 90% ఆఫ్ పీపుల్ ఫ్రమ్ విలేజ్ కదండి. సో వాళ్ళ శ్రేయస్సు కోరుకోవాలి ఎప్పుడు కూడా. వాళ్ళ బాగుంటేనే, అంటే రైతు దేశానికి వెన్నుముక అనేటువంటి ఒక బలమైన ఆలోచన కళ్యాణ్ సార్లో ఉండడం, దాన్ని ఆయన ప్రజలకి ఆయన జీవితాన్ని అంకితం చేయాలి అని ఇలాంటి భావాలు కలిగిన వ్యక్తి. హోమ్ మినిస్టర్గా నేను ఆయన ప్రమాణ స్వీకారం చేయకముందే పెట్టాను, కాబోయే హోమ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారికి, మా అధ్యక్షుల వారికి నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు ఇట్లా పెట్టి, తర్వాత చూస్తే అది లేదు. అదేంటి హోమ్ మినిస్టర్ అయితే బాగుంటుంది, ఆడవాళ్ళు క్షేమంగా ఉంటారు, లా అండ్ ఆర్డర్ ఒక క్రమంగా వెళ్తుంది ఇట్లా అని అనుకున్నా. కానీ తర్వాత ఆలోచించి ఆయన ఆంతర్యం ఎప్పుడు కూడా చాలా ప్రజలకు దగ్గరగానే ఉంటుందండి. ఆయన ఏంటి పంచాయతీ రాజ్ వ్యవస్థ, తర్వాత గ్రామీణాభివృద్ధి, అటవీ సంపద, పారిశ్రామిక రంగం, ఇలాంటివి చిన్న అంటే జనాలకి అతి దగ్గరగా ఉండే ఏమైతే ఉన్నాయో అలాంటి రంగాలను ఆయన ఎంచుకొని ఇప్పుడు దాని మీదే ఫోకస్ పెట్టి హోమ్ మినిస్టర్ వద్దు, హోమ్ మినిస్టర్ బాధ్యత కలిగిన పనిని కూడా సమర్థులైన వనితా మేడం గారికి ఇవ్వడం జరిగింది. ఈయన ఎందుకు దాన్ని ఎంచుకోవడానికి ప్రధాన కారణం సారుకున్నటువంటి ఐడియాలజీ, ఆయనకున్న విజన్, దగ్గరగా ఉండే రంగాలు ఇవి. ప్రజలకి సేవ చేయడానికి, ఇంకా వాళ్ళతో ఇంకా మైమైకం అయ్యి పనిచేయడానికి, పల్లెటూరులను అభివృద్ధి చేయడానికి, రైతులకు కావాల్సిన సహకారం అందించడానికి ఆ రంగాలు చాలా బాగున్నాయి. అందుకోసం అంత పెద్దదాన్ని వదిలేసి ఎప్పుడు కూడా ఆయన జనాల్లో చిన్నగా ఉన్నది, ప్రజల క్షేమం ఉండేది, ఇలాంటివి అన్నీ ఆయన తీసుకున్నారు. దాని ఇంకొక రీజన్ ఆయన ఏం చెప్పారంటే, ఈ మధ్యకాలంలో ఎందుకు ఆ గ్రామీణ స్థాయి ఆ రంగాలను ఆయన చూస్ చేసుకున్నారని అంటే, విశాఖపట్నం పర్యటనలప్పుడు చాలా ప్రాంతాల్లో తాగునీటి ఉండేది కాదు, తాగడానికి నీరు ఉండేది కాదు. కేవలం ఆ మురికి నీళ్ళనే తాగుతూ ఉన్న సందర్భాలు కళ్యాణ్ సార్ చాలా చాలా దగ్గరగా చూశారు. కొంతమంది బిందెలు పెట్టేశారు, ఆపేశారు. కొంత పెద్ద మహిళలు, గిరిజన మహిళలు ఆపేస్తే వాళ్ళు వచ్చారు, బాబు నువ్వు ఆగన్నారు. ఏమ్మా ఇక్కడ ఆపారంటే, ఏం లేదు నేను చూద్దాం, నువ్వు ఒకసారి మా బాధలు చూస్తావని అంటే, సరే నన్ను లోపల తీసుకెళ్లారు. 7 కిలోమీటర్ల లోపల తీసుకెళ్లారు. ఆవిడ ఒకటే మాట ఉంది, మీ అమ్మ చిన్నప్పుడు నీళ్లు పట్టుకునేది నువ్వు చెప్పా కదా ఇది ఇంటర్వ్యూలో, మా బాధలు అర్థం చేసుకుంటా నేను లోపలికి తీసుకెళ్తున్నా, రాయ నాతో పాటు రా అని. పాపం పెద్ద ఆవిడ అండి, 70 ఏళ్ళు ఆవిడ. నేనే జారిపోతా ఉంటే బిందెలు పట్టుకొని అంతమంది నడుస్తూ ఉంటే అడుగుతా ఉన్నా, ఏమ్మా మీరు పడిపోరా అంటే, ఆమె నవ్వుతా, ఎందుకు పడవయ్యా, మళ్ళీ లేచి మళ్ళీ మా వేరే బతుకులు ఏమున్నాయి ఇవే కదా అని. అది ఆవిడ ఒక అన్నం మాకు మాట చెప్తా. తిరిగి నేను మీ ఫోటో కూడా ఉంటుంది, సోషల్ మీడియాలో ఫోటో ఉంటుంది, మీ ఇద్దరు నవ్వుతున్నట్టు, ఇద్దరు పెద్దవాళ్ళ మధ్యలో ఉంటా. ఆ ఫోటో వినే కథ ఏంటంటే, అందరు చెప్తారు నాకు తెలుసు నువ్వు వస్తావని, మా పిల్లలు ఏమంటారు, నీ పెద్ద కొడుకు పవన్ కళ్యాణ్ వస్తున్నాడు, వాడు చెప్పుకునే సమస్యలు తీరుకోండి. తర్వాత రైతులు పడే కష్టాలు కల్లారా చూశారు ఆయన. గ్రామాల్లో కొన్ని చోట్ల నీరు లేదు, తర్వాత కొన్ని ఇండస్ట్రియల్ ఏరియాలో ఇండస్ట్రియల్ నుంచి వచ్చిన వాటర్ వెళ్ళడం, అనారోగ్యాలకు పాలైపోవడం, ఇవన్నీ చూసి ప్రజలకి చేయాల్సింది చాలా ఉంది. ప్రొటెక్షన్ అనేది యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా దట్ ఈస్ సెకండరీ ఇష్యూ ఉంటుంది. ఇన్ని సమస్యలతో ఉన్నప్పుడు, అదేవిధంగా కళ్యాణ్ సార్ ఒక ఆలోచన విధానం కూడా అదే కదా, ప్రజలకి సేవ చేస్తూ ఉండాలి, ఎప్పుడు ప్రజలకు దగ్గరగా ఉండాలి అని అంటే ఇది చాలా దగ్గరగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ.
అందువల్ల ఆయన ఈ నిర్ణయాలు తీసుకున్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. నేను ఆయన గురించి విజువల్స్ చూసినా లేకపోతే అక్కడ ఇన్ఫర్మేషన్ చూసినా మనుషులు మరీ మంచిగుంటారు, మరీ ఇంత మంచిగా ఉంటే ఎట్లా అబ్బా అంటారు కదా, ఆడవాళ్ళే చక్కిట్లాగా అనుకుంటారు. అసలు మేము చూస్తూనే ఉండిపోతాం నిజంగా. విజువల్ కనిపిస్తే చాలు, అంతే ఇంకా మాకు. అంతగా ఆయనలో ఉన్నటువంటి ట్రూ హ్యుమానిటీ చూడండి. మనుషులు బాగుండాలి, రైతు బాగుండాలి, కామన్ మ్యాన్ బాగుండాలి. సో ఇంత వైఎస్ఆర్సీపీ ఇంత తక్కువ పర్సంటేజ్తో దిగిపోవడానికి గల కారణం ఏంటంటారు మీ యొక్క ఒపీనియన్లో? అంటే పరిపాలన, ఆయన స్కీమ్స్ ప్రతి గవర్నమెంట్ స్కీమ్స్ అందిస్తుందండి. అంటే ఆయనలో ఉన్నటువంటి కొన్ని మేబీ నా పర్సనల్ ఒపీనియన్ అది, నేను అనలైజ్ చేసిన దాని ప్రకారం మతాల దగ్గర వేరియేషన్స్ వచ్చేసాయి. ఓన్లీ అంటే క్రిస్టియన్స్కి వెళ్ళే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, ఒక రకమైన భావం రావడం, విపరీతమైనటువంటి రౌడీయిజం తయారైపోయింది. ఆయన దగ్గర ఉన్నటువంటి మినిస్టర్స్గా ఉన్నవాళ్ళు అభివృద్ధి పట్ల కన్నా వాళ్ళ విమర్శల పట్ల ఎక్కువ ఫోకస్ చేశారు. పర్సనల్ అటాక్. పవన్ కళ్యాణ్ గారు పెళ్ళిళ్ళు, ఇక ఆ టాపిక్ మాట్లాడడానికే నా వీళ్ళని మంత్రులుగా ఎంచుకున్నది కాదు కదండి. పాలసీల విధానాలపైన, అభివృద్ధి పైన వాళ్ళు ఫోకస్ పెట్టడం అనిపించింది. పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత విషయం గురించే మాట్లాడి టైం వేస్ట్ చేస్తారు, అభివృద్ధి శూన్యం అయిపోయింది. అంటే జనరల్గా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 సంవత్సరాలు కరోనా పీరియడ్ ఉంది, మిగతా 3 yearsలో ఏమి అభివృద్ధి, మీ యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటి అభివృద్ధి విషయంలో? ఏం జీరో అయిపోయింది. శత్రుత్వం కూడా ఇంట్లోనే స్టార్ట్ అయిపోయింది కదండి. ఒక చెల్లి, ఒక అతని తర్వాత మంత్రులు, కజిన్స్, వీళ్ళంతా కూడా ఓపెన్ అయిపోయారు. సో ఇకట్లా ఆయన పతనం స్టార్ట్ అయింది, ఆ ఎనిమిటి ఇంట్లోనే స్టార్ట్ అయింది, ఓడిపోయారు. జనాలకి తెలుసు కదా ఏది మంచో ఏది చెడో. వాళ్ళు ప్రతిసారి జడ్జ్ చేస్తూ ఉంటాం, మనం ఏదో ప్యాసివ్గా ఉన్నారు అనుకుంటాం, కానీ టైం వచ్చింది జడ్జ్ చేశారు. సరే, కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు ఇప్పుడు. కానీ సార్ అసలు ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడు రాని కిక్ జనాలకి, ఆ రోజు కిక్కే వేరు. బాగున్నాను, రియల్లీ ఎంత ఎంజాయ్ చేసామంటే ప్రతిసారి హలో ఏపీ బై బై వైసీపీ, ఇదొక్కటే పాట అందరిలో. కిక్కే వేరప్ప అన్నట్టుంది సార్, రియల్లీ అదే డైలాగ్ వాడుకున్నాం మేము కూడా. సో వీఆర్ హ్యాపీ ఫైనల్ ఏంటి ఎప్పుడు ఇక నుంచి హ్యాపీ డేసే ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో, పరిపాలన విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ. అంటే ఇక్కడ ఇద్దరు విజనరీ లీడర్స్, పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క మంచితనము, అంటే ఎప్పుడు చెప్తూ ఉంటున్నా ఆయన యొక్క యాటిట్యూడ్ టువర్డ్స్ సొసైటీ, పర్స్పెక్టివ్స్ ఎలా ఉంటాయి, అలాంటి వ్యక్తి. అదేవిధంగా ఎంతో విజనరీ లీడర్గా ఉన్నటువంటి గవర్నర్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు. హైదరాబాద్ ఒకప్పుడు ఒక సాధారణ ప్రాంతంగా ఉండేది, ఆయన ఐటీని ఎంత అభివృద్ధి చేసి ఒక మహాభాగ్యనగరంగా తీర్చగలిగారు. అదే వ్యక్తిని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా నిలబెట్టారు అని అంటే చూడండి, అతి తక్కువ కాలంలోనే మనం నా అవగాహన ప్రకారం ఒక 10 సంవత్సరాలు సుదీర్ఘకాలం ఆయన ఈ యొక్క అధికారాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టగలిగితే తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ ఒక మోడల్ స్టేట్గా అయిపోతుంది. యాజ్ అ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ప్రతిదీ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంటే, అంటే మిమ్మల్ని కూడా స్క్రీన్ మీద చూడటమే ఫస్ట్ టైం నేను మీట్ అవ్వడం అనమాట. మీ హెయిర్ స్టైల్ నుంచి మీ చేతులు, వేళ్ళు, మీ పాదాల వరకు మొత్తం డిట్టో పవన్ కళ్యాణ్ సేమ్. అసలు ఎక్కడ కారు దిగి నుంచి నా కళ్ళు నేను తిప్పుకోలేకపోతున్నాను సార్. ఇట్లా మీరు ఎదురుగా కూర్చున్న మీ ఆ కళ్ళు కనిపించట్లేదు, కానీ మీ స్మైల్, మీ వంక నేను చూస్తూనే ఇట్లా. నేననే కాదు, బయట వాళ్ళు ఇట్లాగే చూసి మీ దగ్గరికి రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మన ప్రచారాలకంటూ వెళ్ళారు కదా, ఊరు వెళ్ళారు, తిరిగారు. సో ఆ సందర్భంలో మీకు ఎటువంటి క్లిష్టమైన పరిస్థితులు ఏమైనా ఎదురైనాయి ఆ ఫ్యాన్స్ తోటి? క్లిష్టమైన పరిస్థితి అని కాదు, కానీ అంటే కళ్యాణ్ సార్ అంటూ విపరీతమైన గౌరవం, ప్రేమ, అభిమానం. ఆయన్ని ఒక తండ్రిగా చూస్తారు, భర్తగా చూస్తారు, స్నేహితుడిగా చూస్తారు అందరు. అలాంటి వ్యక్తిని నేను ఆరాధిస్తున్నప్పుడు
ఆయనకి షేర్ చేసే ఆ లవ్ ఎంతో కొంత నాకు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు. నేను ఆ పిఠాపురంలో క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు ఇట్ వాజ్ అబౌట్ 6 o'clock 6:37 అవుతుంది, జనాలు ఎగపడుతున్నారు, కొంచెం చీకటి పడింది. ఒక అంటే స్కూల్ గోయింగ్ చైల్డ్ అనుకుంటా ఆమె, మేబీ కాలేజ్ నాకు తెలియదు. షీ కేమ్ రన్నింగ్ అండ్ హగ్ మీ, హగ్ చేసుకుంది గట్టిగా అనమాట. అన్నాక అంటే ఆయన కోసం ఎదురు చూసే మనుషులు, జనాలు ఆయన్ని పలకరిస్తే చాలు, ఆయన చూస్తే చాలు అనుకునే వ్యక్తులు అంత 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 పవర్స్ ఏమి అసలు ఎలా వచ్చాయో ఆయనకి తెలియడం లేదు. ప్రతిరోజు మెడిటేట్ చేస్తూ ఉంటాను, ఎలాగా సాధ్యం ఒక వ్యక్తికి, ఒక వ్యక్తి ఆయన మనిషి దేవుడు ఎట్లా అయిపోతూ ఉంటారు, అన్ని క్వాలిటీస్ ఎలా వస్తాయి, జనాలు అంత ప్రేమ ఎట్లాగా అని అనుకున్నప్పుడు ఆయన మీద చూపించే ప్రేమ నేను కలిసినప్పుడు కూడా జనాలు కొంతమంది చూపిస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను. అదంతా ఇట్ వాజ్ ఆల్ బికాస్ పవన్ కళ్యాణ్ గారు మా అధ్యక్షులు వారు అది కాపాడుకోవడానికి కూడా చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాను ఎప్పుడు. మనం పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్స్ కాబట్టి ఆయన గురించి మాట్లాడుతూనే ఉంటాము. సో కొంచెం పక్కకు వెళ్ళి మనం ఇప్పుడు ప్రెసెంట్ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే హైదరాబాద్ ఇంత డెవలప్ అయిందంటే ఆయన విజనే కారణం. మన ఆంధ్రప్రదేశ్ కూడా అంతలా డెవలప్ అవ్వాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఆయన కూడా ఈ ఏజ్లో ఇంకా కష్టపడుతూ లోకేష్ గారిని కూడా సహాయం కోరుకుంటూ ఆయన కూడా కొంత బాధ్యతలు అప్పగించారు. సో ఆయన యొక్క ప్రస్థానం ఎలా ఉండబోతుంది అంటారు? ఇప్పుడు ఎట్లా మనం చూడగలం ఆయన యొక్క ప్రస్థానం? డెఫినెట్గా అది మనం అంటే రాష్ట్రం హైదరాబాద్ మీకు చెప్పండి, తెలంగాణ రాష్ట్రం ఐటీ పరంగా 25 సంవత్సరాల క్రితం హైదరాబాదు ఒక లెక్క, 25 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు సెపరేట్ కాకుండా వరకు ఐటీలో అగ్రగామి స్థాయిలో ఉండేది హైదరాబాద్ అని. ఇంతటి ఫౌండేషన్ వేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. అలాంటి వ్యక్తి మళ్ళా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఆయన కార్యాచరణ అంతా ఒక సిస్టమేటిక్గా వెళ్తున్నారు. డెఫినెట్గా మన మరో హైదరాబాద్ లాగా ఏపీని కూడా మనం చూస్తాము. చాలా డెవలప్ చేస్తారు. విజనరీ లీడర్ అండి ఆయన. అన్ని అంటే ఒక కాలేజ్ స్థాయిలో నుంచి చిన్నప్పటి నుంచి కొన్ని నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఉన్నారు. అండ్ అదొకటి ఏంటంటే అంత విజనరీ, అంత ఎక్స్పీరియన్స్ పర్సన్ కింద మన పవన్ సార్ యాజ్ ఎ డిప్యూటీ సీఎంగా పనిచేయడం, ఆయన ఫోటో పక్కన మన జనసేన అధినేత కంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనడంలో ఎంతో బాగుంది సార్. ఆ ఫోటోని అక్కడ చూస్తుంటే ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం. మీకు ఎట్లా అనిపిస్తుంది ఆ ఫోటో సీఎం గారి పక్కన? అది నిన్నే చూశాను నేను కూడా. చంద్రబాబు నాయుడు గారు చూడండి, ఆయనలో ఉన్నటువంటి ఆ వ్యక్తిత్వం, గ్రాటిట్యూడ్. ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారు చేసిన కాంట్రిబ్యూషన్ ఇట్స్ అన్మెషరబుల్ అండి. దాంట్లో ఎన్నో త్యాగాలు ఉన్నాయి. ఎంతోమంది గాయపడిన వాళ్ళు ఉన్నారు, సంతోషపడిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ పక్కన పెట్టి కూడా తెలుగుదేశం ముందుకు వెళ్ళాలి, మంచి విజనరీ లీడర్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు ముందుండాలి అన్నంత ఆలోచనలో ఆయన్ని తెలుగుదేశానికి సపోర్ట్ చేయడం, తెలుగుదేశం జనసేన కలిపి ఒక అన్నదమ్ములు అలా వాళ్ళిద్దరు అంత టీం వర్క్ చేసి ఈ పార్టీని గెలిపించుకున్నారు. గెలిపించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో కొన్ని ఆదేశాలు ఇచ్చారు. ప్రతి గవర్నమెంట్ ఆఫీసులలో ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉండాలి. ముఖ్యమంత్రిగా నాకు ఎంత ఇంపార్టెన్స్ ఉందో డిప్యూటీ మినిస్టర్గా శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కూడా అంతే ప్రయారిటీ ఉండాలి. ఆయన ఫోటో, పవన్ కళ్యాణ్ గారి ఫోటో కంపల్సరీగా ఉండాలని. ఇక్కడ ఆఫీసులోకి వెళ్తే అది ఏదో టెంపుల్కి వెళ్ళినట్టుగా ఉంటుంది ఇంక ఇప్పుడు. ఎంత పెద్ద మాట. సో అలాగే చూడండి చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం. అంటే జనాలు 100 రకాలుగా మాట్లాడవచ్చు, వాడుకొని వదిలేస్తారు, లేకపోతే ఆయన అట్లా లేరు. చూడండి అంత ఒక మినిస్టర్గా, డిప్యూటీ మినిస్టర్ అంటే యూజువల్గా ఏమి ఇంపార్టెన్స్ ఉండదు అనుకుంటాము, కానీ
ఎన్నో బాధ్యతల మధ్య చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఫోటో ఉండాలి, నేనైనా ఆయన ఒకటే అనేటువంటి ఒక మంచి ఆలోచన విధానం చూసారా, దట్స్ రియల్లీ అప్రిసియేటెడ్ అండి. మరి మీరు ఎప్పుడు యాజ్ ఏ జన సైనిక నుంచి పార్టీలోకి వెళ్ళడం అంటే వెళ్ళాలి అనుకుంటే అంటే మీకు ఆహ్వానం వస్తే వెళ్తారా? డెఫినెట్గా. అంటే దానికి ఒక నాయకత్వ లక్షణాలు ముందు చాలా అవసరం అండి. ఎవ్రీ వన్ కాన్ బి ఎ లీడర్. ప్రతి ఒక్క లీడర్ కాలేరు, కొంతమంది అవుతుంది. దాంట్లో ముందు సర్వీస్ ఓరియంటెడ్గా మనం ఉండగలగాలి. ప్రజలకి మన లైఫ్ని డెడికేట్ చేయాలి అని నిజాయితీగా వెళ్ళాలి అని అనుకుంటే ఎంతలోకండి. దెర్ ఆర్ మెనీ వేస్. డెఫినెట్గా నేను ఎప్పుడు కూడా పాలిటిక్స్ అంటే ఇష్టపడలేదండి అన్నాను. కానీ కళ్యాణ్ సార్ ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలు అంటే ఇలా కాదు, ఇలా ఉండాలి, నాయకుడు అంటే ఇలా కాదు, ఇలా ఉండాలి అని ఒక డెఫినేషన్ ఇచ్చి వెళ్ళారో అప్పటి నుంచి రాజకీయాల మీద చాలా ఇంట్రెస్ట్ పెరిగింది, ఒక మంచి అవగాహన వచ్చింది. అంతకుముందు ఓటు కూడా వేసేవాడిని కాదు, ఎప్పుడు వేయలేదు, అసలు ఎప్పుడు వేయలేదు, తీసేశారు అనుకునేవాడిని ఏపీలో. కానీ అలాంటి నాయకుడు అలా నాయకుడిగా ఆయన ఉండడం, ఆయన ద్వారా ఈ కొన్ని క్వాలిటీస్ నేర్చుకున్నాక వాట్స్ రాంగ్ ఇఫ్ ఐ బికమ్ ఏ పొలిటీషియన్ కదా. చూద్దాం, ఒకవేళ భవిష్యత్తులో కాలం ఇలా కాదు, ఇలా వెళ్ళండి, ఇలాంటి కార్యాచరణ చేయండి అని అంటే డెఫినెట్గా ఐ విల్ టేక్ స్టెప్ ఫర్దర్. చెప్పనా మరి? యా. సో పవన్ సార్ ఎలాగో రాజకీయాల్లో బిజీగా ఉంటారు, మీరు సినిమాల్లో బిజీ అయిపోతారేమో. అది ఇట్లా కావాలి కదా ఇక్కడ. వి నీడ్ పిఎస్పీకే. యాజ్ ఏ జనసేన లీడర్ గా రాజకీయాలకి ఎంత ఇంపార్టెంటో సినిమాలకు కూడా, సినిమాల పరంగా మాకు పవన్ కళ్యాణ్ గారు కావాలి కదా. వస్తారు కదా, ఆయన వస్తారు. ఎట్లా హౌ కమ్ జూనియర్ పవన్ కళ్యాణ్, హౌ కెన్ ఈ రిప్లేస్ పవన్ కళ్యాణ్ గారు? ఆలోచన కూడా బుర్రలో కూడా రావద్దు దయచేసి. ఆయన ప్లేస్ లో జూనియర్ పవన్ కళ్యాణ్ వద్దు, ఆలోచన తప్పు, ఆలోచన తీసేయండి, అది ఎప్పటికీ జరగదు. ఆయన ప్లేస్ రాజకీయాల్లోకి వెళ్ళిపోతారంటారు, మేము ఎలా సార్ సినిమాలు చూసేది? అలా ఇమాజినేషన్ కూడా ఆయన రిప్లేస్ చేసే శక్తి వేరే వాళ్ళు ఎవరి దగ్గర లేదండి. ఆయన రిప్లేస్ చేయలేము ఎప్పుడు కూడా. కేవలం ఏంటంటే అది ఒక అభిమానంగా ఏదో అనడానికి బాగుంటుంది, వినడానికి బాగుంటుంది. కానీ మీరు మీలో నుంచి ఆ మాట వచ్చింది చూసారా, దట్ వాజ్ అమేజింగ్ అండి. నో వన్ కెన్ రిప్లేస్ హిమ్ అన్నారు. రిప్లేస్ చేయలేము మనం. ఏదో ఆయన డెఫినెట్గా ప్రేక్షకుల కోరిక మేరకు. అలాగే మనం చూసుకుంటే పాస్ట్లో కూడా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కొన్ని సందేశాత్మక సినిమాలు తీశారు. అలాగే కళ్యాణ్ సార్ కూడా చేస్తారు. అంటే గ్రామీణాభివృద్ధి, అన్ని ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇవి చూసుకుంటూనే కొన్ని షెడ్యూల్స్ ఒకవేళ చెప్పలేము. ఆయన్ని అందరూ రిక్వెస్ట్లన్నీ సపరేట్గా వెళ్ళాయి అనుకోండి. స్టేట్లో ఎమర్జెన్సీ అనమాట ఇది. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఎలాగ ఎమర్జెన్సీ ప్రకటిస్తారో అట్లా ఏపీలో ఒక ఎమర్జెన్సీ ప్రకటించాలి, కళ్యాణ్ సార్ సినిమాలు తీయాలి చూడాలని. అప్పుడు మళ్ళీ ఆ డెసిషన్ తీసుకొని సినిమాలు వస్తాయి. ఇవన్నీ ఒక గుడ్ సైన్ అండి. అంతే, వాళ్ళు స్టేట్ కోసం ఎంత డెవలప్. ఒక ఇంపార్టెంట్ పాయింట్ యాజ్ ఎ గుడ్ సైన్, హోమ్ మినిస్టర్ గారు, మన వైజాగ్ హోమ్ మినిస్టర్ గారు వనిత గారు ప్రెస్ మీట్ పెట్టారండి. ఇప్పటి వరకు చూసిన పొలిటికల్ లీడర్స్, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పొలిటికల్ లీడర్స్ ప్రెస్ మీట్స్ మీరు చూసే ఉంటారు. వాళ్ళు ప్రశ్నించడం మానేసి, ప్రజల తరపు మాట్లాడడం మానేసి, మీరు ఎప్పుడు పర్సనల్ గ్రడ్జ్, పర్సనల్ అటాక్ మీద మాట్లాడడం, బూతులతో మాట్లాడడం ఇప్పటి వరకు మనం పొలిటికల్ లీడర్స్ వైపు నుంచి చూసాము. కానీ ఫర్ ది ఫస్ట్ టైం ప్రభుత్వం మారిన తర్వాత, యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వనిత గారి మాటలండి ఈరోజు, నిన్న అనుకుంటా, ఎంత బాగా మాట్లాడారు సార్. యాజ్ ఏ పొలిటికల్ లీడర్ ఇట్లా ఉండాలి లీడర్ అంటే అని అనిపించుకున్నారు సార్. సో దట్ ఈస్ ద గుడ్ సైన్ అని అనుకోవచ్చా? డెఫినెట్గా ప్రభుత్వం ఇలా ఉంటుంది, ఇట్లాగే ఉంటుంది. డెఫినెట్గా. అందుకోసమే అంటే ఒక స్త్రీ తన ఇంటిని ఎంత సమర్థవంతంగా చక్కపెట్టుకోగలదో, అలాగే రాష్ట్రాన్ని కూడా శాంతి భద్రతల విషయంలో, లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా అంతే భద్రతగా చూసుకోగలదనేది వాళ్ళని నమ్ముకోండి. అది ట్రూ కదండి. ఆడవాళ్ళు ఎంత చక్క మేనేజరియల్ స్కిల్స్ చాలా బాగుంటాయి, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది. అందుకోసం బహుశా వనిత గారికి, మేడం గారికి అవి ఇవ్వడం జరిగింది అనుకుంటున్నాను. సార్ అది గాంజాయి గురించి మాట్లాడారు సార్. ఇప్పటి వరకు మేము చూసిన
మంత్రులు వాళ్ళందరూ వేరు సార్. కింద కమెంట్స్ బూతులు తిట్టే లీడర్స్ని చూసామండి. అసలు మీరు ఎంత బాగా మాట్లాడుతున్నావు నా బంగారు తల్లి అనుకుంటే ఎంత మంచి కమెంట్స్ సార్ ఆవిడకి. ఇట్స్ రియల్లీ గుడ్ సైన్ అని చెప్పుకోవాలండి. అండ్ వన్ మోర్ థింగ్, వైఎస్ఆర్సీపీ పతనమైనా ఇంకా అధాపాతాలను తొక్కేస్తానని చెప్పారు. ఇక అది అధాపాతాలంలోకి వెళ్ళిపోయినట్టేనా, మళ్ళీ చిగురించిద్దా అంటే మీరేమంటారు? టిపికల్ క్వశ్చన్ అడిగారు. యాక్చువల్గా అంటే టు బి ఓపెన్ అనమాట. తెలుగుదేశం అలాగే అనుకున్నాం, కాంగ్రెస్ అలా అనుకున్నాం, లేచాయి. వీళ్ళు లేస్తారు. ప్రత్యర్థులు ఉన్నప్పుడే మన బలం ఏంటో తెలుస్తుంది. ఉండాలి, అలాంటి వాళ్ళు రావాలి, రమ్మని. కానీ ఆ ఛాన్సే తీసుకోలేదు కదా సార్ ఇప్పుడు. లేదు, అయిపోయింది, తొక్కేశారు కదా. తొక్కేసి లేస్తారంటారు. లేవడానికి ఛాన్సెస్ ఉన్నాయి, మనకి కావాలి అంటే కామన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సరే, లెట్ దెమ్ కమ్. లేచినా కూడా మన ఎంత ఏమంటే ఒక ఐరన్ని ఎన్ని దెబ్బలు కొడితే అంత స్ట్రాంగ్గా తయారవుతుంది ప్రతిదాన్ని కూడా. అలాగే మనకి ప్రత్యర్థులు ఉన్నప్పుడే మన బలం ఏంటో తెలుస్తుంది. ప్రత్యర్థులు లేరు అనుకోండి, పరిపాలన సురక్షితంగా సాగదు ఎక్కడ కూడా. ఒకవేళ వస్తే రండి, మీరు ఎంత స్పీడ్లో వచ్చినా పర్వాలే, అప్పుడు మేము ఇంకా అంత స్ట్రాంగ్గా తయారవుతాం కదా. ప్రభుత్వంలో ఇప్పుడు ప్రత్యక్ష పార్టీ అయితే లేదు. దెన్ ఒకవేళ ప్రజలకి తగ్గ ప్రభుత్వాన్ని సమకూర్చని ప్రభుత్వం తయారైంది అనుకోండి, ఈవెన్ మన ప్రస్తుత చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్తే, ఇప్పుడు ఏమైతే హామీలు ఇచ్చారో అవి నెరవేర్చకుండా కొద్దిగా ఏమైనా ఇబ్బందులు పెడితే ప్రతిపక్షంగా మారే నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారి అవుతారా మళ్ళీ అంటే? అది అలాగే అంటే వాళ్ళిద్దరికి ఉన్న మెచ్యూరిటీ ప్రకారం పరిపాలన చాలా మంచిగానే సాఫీగానే సాగుతుందండి. అనుకున్న ప్రామిసెస్ ప్రకారం ఏవైతే వాళ్ళు సూపర్ 6 లాంటి పథకాలు తీసుకొచ్చారో వాటిని నెరవేర్చడానికి డెఫినెట్గా వాళ్ళు వంతు ప్రయత్నిస్తారు. దాంట్లో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్ మీద నేను తీస్తానని అన్నాడు, దాని మీద ఆయన మొదటి సంతకం పెట్టడం, ఇవన్నీ జరిగాయి. సో ఈ మార్పు కంటిన్యూ అవుతుందండి. ఇంతకుముందు ఒక లెక్క, ఒకసారి ఇప్పుడు మీరేమో రావని దాచుకుంటున్నారు సార్. ఇప్పుడు నుంచి అది ప్రభాస్ గారి డైలాగ్ కదా, ఇప్పుడు నుంచి ఇంతకుముందు లెక్క ఇప్పుడు లెక్క. ఇప్పుడు వాళ్ళల్లో ఒక కమిట్మెంట్ ఉంది, కలిసి కూటమిగా పనిచేస్తున్నారు. ప్రజలకి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, రిజల్ట్స్ ముఖ్యం, మాటలు కాదు ఇక్కడ నుంచి. సో దానికి తగ్గ కృషి, దానికి తగ్గ స్ట్రాటజీ ఇవన్నీ ప్లాన్ చేసుకుంటూ వాళ్ళు వర్క్ చేస్తారండి. చేయకపోవడానికి కూడా ఒకవేళ లేట్ అయినా కూడా చేసేస్తారు. ఒకవేళ చేయని పక్షంలో ప్రజలు చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తారు కదా, వాళ్ళ నిర్ణయాలను మనం కాదనలేము. సో దానికి ఇంతే మెజారిటీ, ఇంతే సపోర్ట్ రావాలంటే దీనికి డబల్ చేయాల్సిన పని ఉంది. ఇప్పుడు బాధ్యతలు స్వీకరించడం, ప్రజలు బాధ్యతలు ఇవ్వడం ఒక ఎత్తు, దాన్ని నిలబెట్టుకోవాలి కదా. నిలబెట్టుకోవడానికి నిర్విరామ కృషి జరగాలి. పవన్ కళ్యాణ్ గారు అందుకే జనాలతో ఉండి జనాల సమస్యలను తెలుసుకుంటూ గ్రామీణ స్థాయిలో ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో వాటి సమస్యల మీద ఆయన క్షుణ్ణంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటిని రెక్టిఫై చేసి ఇలాగా ప్రతి అనుక్షణం ఈ సర్వీస్లో వెళ్ళిపోదామని అనుకుంటున్నాను. అట్లా జరగాలి. అప్పుడు నెక్స్ట్ కూడా మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది. అట్లా కొన్నాళ్ళ పాటు ప్రత్యర్థులు అంటూ ఇంకా వాళ్ళు ఎక్కడైనా అందరూ ప్రతిసారి మనమే గెలుస్తూ ఉంటే ఇంకా వాళ్ళు అలా ఉండిపోతారు అంతే. అలా మన బాధ్యతలను అప్పుడప్పుడు గుర్తు చేయడానికి కూడా ప్రత్యర్థులు కూడా ఉంటేనే కొంచెం కిక్కే వేరే కదబ్బా. ఏదో మా కోసం ఇంకా 2-3 డైలాగ్స్ అట్లా బయటికి తీయండి సార్. ఎట్లా వస్తాయి? మీ ఫేవరెట్ మూవీ అంటే ఏం చెప్తారు? ఏ సినిమా ఎక్కువగా చూసారు పవన్ కళ్యాణ్ సార్ కోసం అంటే ఏం చెప్తారు? ఎక్కువగా ఒకప్పుడు సుస్వాగతంలో ఎక్కువ డైలాగ్ అనుకుంటుండేవాడిని. లాస్ట్ బీచ్ దగ్గర తన హీరోయిన్తో చెప్తున్నప్పుడు, అంటే గణేష్ అది ఉంటుంది కదా, ఐ లవ్ యూ గణేష్ అంటే ఇంకొకసారి చెప్పు అంటారు. ఐ లవ్ యూ గణేష్ ఇంకొకసారి చెప్పు. ఈ ఒక్క మాట కోసమే సంజయ్ నీకోసం 4 సంవత్సరాలు స్వచ్ఛమైన ప్రేమ కోసం పిక్చర్లో తిరిగాను. ప్రేమ కావాలనుకున్నప్పుడు నాకు దొరకలేదు. వద్దు అనుకున్నప్పుడు నన్ను వెంబడిస్తుందంటే అటువంటి ప్రేమలు నాకు వద్దు సంజయ్, నాకొద్దు. నేనొక్కనే కాదు సంజయ్, నాలాగే ఎంతోమంది స్వచ్ఛమైన ప్రేమ కోసం పిక్చర్లో తిరుగుతూనే ఉన్నారు. జగదాంబ సెంటర్లో, బీచ్ రోడ్లో ప్రేమ కోసం గడ్డాలు మీసలు పెంచుకొని పిక్చర్లో తిరగాలన్నట్టు ప్రేమ నాకు వద్దు సంజయ్. నీ ప్రేమ కోసం నా డాడీనే పోగొట్టుకున్నాను.
నా డాడీనే పోగొట్టుకున్నాను. అయినా స్వచ్ఛమైన ప్రేమ నమ్మరు సంజయ్. మీరు ప్రేమ అని చెప్పి కలుపు చేసి పారిపోతారే, అటువంటి ప్రేమను నమ్ముతారు. వచ్చేసారు సార్. అది కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఆ సినిమా రావడం, దాన్ని ఆ డైలాగ్ అంటే చాలా క్లైమాక్స్ డైలాగ్ కదండి, చాలా బాగా డిజైన్ చేశారు. అది తర్వాత ఈ వకీల్ సాబ్ రెండే. తర్వాత ఇంక సినిమా డైలాగులు ఎక్కువ పట్టించుకునేవాడిని కదా. ఇప్పుడు ప్రెసెంట్ మీ లుక్ వకీల్ సాబ్ లుక్కే కదా, దాన్ని ఇంకేమైనా డిజైన్ చేశారా? అట్లాగే ఉంది ప్రస్తుతానికి. కళ్యాణ్ సార్ కూడా ఇట్లాగే ఉన్నారు. ఇట్లాగే చూసి రీసెంట్గా చూస్తారు కదా, ఆయన ఎలక్షన్లోకి దిగిన దగ్గర నుంచి ఇట్లాగే ఉండిపోయారు. ఎప్పుడైనా షేవ్ చేస్తున్నారు? అంతే, చేయడం లేదు. చేసి చాలా రోజులు అయిపోయింది. ఆయన షేవ్ చేస్తే మీరు చేస్తారు, ఆయన కట్ చేస్తే మీరు చేస్తారు, ఆయన డ్రెస్ మార్చితే మీరు మార్చేస్తా. అంతే అంతే. అప్డేట్స్ ఎవరు ఇస్తారు? అన్ని పార్టీ గ్రూప్స్లలో ఉంటాం కదండి, ప్రతి అప్డేట్ వచ్చేస్తుంది. అన్ని గ్రూప్లో ఉంటాము. తర్వాత సోషల్ మీడియా హెయిర్ కటింగ్ వెళ్తుందంటే వెంటనే మీకు వార్త వస్తుందా ఏంటి? అట్లా వచ్చిన తర్వాత ఫోటో వచ్చేస్తుంది కదా. ఆయన ఎయిర్పోర్ట్లోకి ఇలా వెళ్ళారు అని అంటే ఆ రోజు అప్డేట్ తెలిసిపోతుంది. అంటే ఆయన ఏం తింటున్నారో అదే తింటున్నారా ఏంటి? అట్లా అనకండి, అదే తింటున్నారా ఏంటి కొంపదీసి? అలా తినలేము, అయినప్పటికీ కూడా అలవాట్లు ఏంటి అని స్టడీ చేస్తాం కదండి. మీకు కూడా ఎక్కువ బుక్స్ రీడింగ్ అలవాటు చేసుకున్నా అండి, చదవడం. మీరు అలవాటు చేసుకుని ఇంతకు ముందు అంత చదివాను కదా, ఆయన చదువుతున్న పుస్తకాలు ఏంటి, ఆయన ఏం బుక్స్ ఇన్ఫ్లుయెన్స్ చేశాయో అవి ఏంటో తెలుసుకోవడం ప్రయత్నించాను అనమాట. దాంట్లో భాగంగానే పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ కొన్ని చదవడం, అదేవిధంగా శ్రీశ్రీ గారు రాసిన పుస్తకాలు చదవడం, అలా చాలా పుస్తకాలు చదివారు ఆయన. సో నేను కూడా ఆయన ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసిన పుస్తకాలలో లేకపోతే కొటేషన్స్ ఏంటి, ఆయన అస్తమాన్ని ఎందుకు చెప్తున్నారు, అసలు దానిలో ఉన్నటువంటి తాత్పర్యం ఏంటి, ఇవన్నీ. ఫ్యాన్ రాసిన బుక్ సార్ అది. అవునండి, అది రీసెంట్గా నేను ఎలక్షన్ క్యాంపెయిన్లో పోగొట్టుకున్నాను. యోగి, రియల్ యోగి. దట్ వాస్ అమేజింగ్ సార్. అమేజింగ్ అండి. అవును. మీకు ఎలా అనిపించింది? కంప్లీట్గా అది చదవగానే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాకపోయినా ఫ్యాన్ అయిపోతారండి. అట్లా ఉంది, ఆయన బాగా రాశారు. ఆయన పేరు ఏదో ఉంది, వాళ్ళకి తెలుసు. మా స్టూడెంట్ వాళ్ళ మదరు ఫ్రెండ్ అండి ఆ రచయిత. మా స్టూడెంట్ ఎక్కువ వెళ్ళి వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి, అమ్మ మా సార్ ఇంగ్లీష్ సార్ జూనియర్ పవన్ కళ్యాణ్ గారు అని అంటే చాలా సందర్భాల్లో చెప్తుండేవాడండి. చెప్తున్నప్పుడు వాళ్ళ మదర్ సార్కి అయితే ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుని వెంటనే ఆథర్కి ఫోన్ చేసి, అరే ఒక బుక్ ఒకటి పంపించు, నేను ఒక స్పెషల్ పర్సన్కి అది పంపిస్తున్నానంటే బుక్ పంపించారండి. ఆ బుక్ చదివాను, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఏదో మాట్లాడుకున్నట్టు రాశాడు ఆ బుక్ అండి. రాదు, ఏదో తను ఒక వ్యక్తి తన పర్సనల్ ఎమోషన్స్ రాస్తున్నట్టు అంత కంపోజ్డ్గా రాశాడు. సో మొత్తానికి ఆయన అలవాట్లలో ఏమైనా మిస్ అయిన ఫీలింగ్ ఏమైనా ఉందా? ఏం మిస్ అవుతున్నాను అనే ఫీలింగ్, ఇంకేమైనా మిస్ అవుతున్నాను ఆలోచించండి. ఇంకేమైనా మిస్ అవుతున్నానా అని ఎప్పుడైనా ఆలోచిస్తారా అలాగా? అంటే ఆల్మోస్ట్ అన్ని కూడా ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాను. ఇంకా యువర్ కాన్ఫిడెంట్ 100% యువర్ కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ సెల్ఫ్ దట్ yes I am as like as పవన్ కళ్యాణ్ సార్. అంతే, ఆయన అడుగుజాడులో నడుస్తున్న, ఎవరు నడిచినా నడవకపోయినా, ఎవరు అభినందించినా విమర్శించినా కూడా దాని గురించి ఆలోచించే టైం కూడా ఇవ్వదలుచుకోలేదు. నేను ఏం చేయాలనుకుంటున్నాను, ఎలా ఉండాలనుకుంటున్నాను, దట్స్ మై పర్సనల్ విల్. కాకపోతే దాంట్లో ఇంకెంత మెచ్యూర్డ్గా మనం బిహేవ్ చేయగలుగుతాము, ఆయన ఇమేజ్ని ఎంత కాపాడగలుగుతాం అనేది ప్రశ్న. దాని సమాధానం ఎప్పుడు కాపాడతారని 100% నమ్మకం ఉంది. నా మీద నాకు చాలా నమ్మకం ఉంది. మీతో మాట్లాడినా, మీతో తిరిగిన వాళ్ళైనా ఎవరైనా సరే ఆ మాటే అంటారని నేను నమ్ముతున్నాను. అండ్ దీంతో పాటు జాబ్ కూడా కంటిన్యూ చేస్తున్నారా? సార్ ఎలా కుదిరిస్తారు? హైదరాబాద్ లో ఉంటున్నారు కదా. అయితే ఇక్కడే నేను జాయిన్ అయింది కూడా. ఇక ఇలాంటి మిగతా ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు సార్. ఇంగ్లీష్ కాబట్టి మాట్లాడతారు. నథింగ్ లైక్ దట్ అండి. మా సార్ కూడా ఇంగ్లీష్ చాలా ఎక్స్ట్రాడినరీగా మాట్లాడతారు. సో నేను కూడా అది ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ సమ్ టైమ్స్ ఇన్ ఇంటర్వ్యూస్లో చెప్పాలి, అందుకనే ఇంగ్లీష్లో మాట్లాడతాను. లేకపోతే ఎవడో స్పోకెన్ ఓన్లీ ఇన్ తెలుగు. కానీ మీకు కమెంట్స్ ఉన్నాయి ఇంటర్వ్యూస్లో, చాలా చూసాను నేను. ఐ హావ్ గాన్ త్రూ. మీరు మాట్లాడే భాష కానీ,
ఇంగ్లీష్ పక్కన పెడితే తెలుగైనా సరే చక్కగా మాట్లాడతారు మీరని కామెంట్స్ వస్తాయి మీకు. చాలా బాగా మాట్లాడతారు. అండ్ ఇంకొక విషయం నేను చూసాను ఏంటంటే కూటమిగా ఏర్పడుతుంది అంటే చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిన తర్వాత కూటమిగా వస్తున్నానని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. కానీ 1 year బ్యాక్ యూ హ్యావ్ ఐ సా అన్ ఇంటర్వ్యూ, అక్కడే చెప్పారు మీరు అది కూటమిగా వస్తే బాగుంటుంది, చక్కగా రాజ్యం ఏలుతారు అనే ఒక స్టేట్మెంట్ యూ హ్యావ్ పాస్డ్ ఓవర్ దే. గుర్తుందా మీకు? లేదండి, సారీ, ఐఎమ్ అనేబుల్ టు రికలెక్ట్. అది నిన్నే చూసాను నేను. మీరు ముందే అనుకున్నారు అది కూటమిగా వస్తారు, విజయం సాధిస్తారని. కూటమి అనే మాట మీకు ముందే వచ్చింది. ఎట్లా నిన్న ఆలోచిస్తున్నా, సార్కి ఎలా తెలిసింది ముందే ఇట్లా జరుగుతుందని? మనకెప్పుడు చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిన తర్వాతే అధికారికంగా పవన్ సార్ చెప్పారు. సో యూ హ్యావ్ ఆల్రెడీ థాట్ చూడండి, అంటే కొన్ని ఎక్కడో చోట అది రివీల్ అవ్వాల్సిందేమో బహుశా. మాకు ఎట్లా అనిపిస్తుంది, పర్సనాలిటీ వైజే కాదు మీ మైండ్స్ కూడా సేమ్ గా ఆలోచిస్తున్నాయి. అది చెప్పడానికి ట్రైనింగ్ అన్నమాట నేను. దట్ వాస్ అమేజింగ్ అండి జూనియర్ పవన్ సార్. థ్యాంక్ యూ. మీ వాల్యుబుల్ టైం, మీ వాల్యుబుల్ వర్డ్స్ తోటి ఇక్కడ వరకు వచ్చి మా కోసం ఇంత బాగా టైం స్పెండ్ చేసి హార్ట్ టు హార్ట్ మాట్లాడినందుకు దట్ వాస్ అమేజింగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్యూటిఫుల్ టైం. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం అండి. సో గైస్, చూసారు కదా, ఇంకా మాట్లాడాలని ఉంది కానీ ఇప్పటికే ఇంత పెద్ద ఇంటర్వ్యూ అంటే చాలా కష్టం కదా మీకు కూడా చూడడానికి, అందుకే స్టాప్ చేశాను. మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ తోటి. సో మరో గెస్ట్ తోటి మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. దిస్ ఈస్ రీనా సైనింగ్ ఆఫ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.